ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి. లక్ష్మణ్ మాట్లాడతాడు, కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలేవు అన్నాడు. నిన్ను గెలిపించిన మరి నువ్వేం పీకినావు అని నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్క పెట్టి చెప్పే నువ్వేం పీకినావు, మరి ఏ ప్రజల కోసం ఏం పీకినావు, నువ్వు ఏం బాగు చేసినావు, ఎవరిని ఉద్ధరించినావు, ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? పచ్చి అబద్ధాలండి. నేను కూడా మీకు మనవి చేస్తా ఉన్నా, నేను యూపీఏ క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తే మీకు తెలుసు. ఈ సర్జికల్ దాడులు అనేటి నేను క్యాబినెట్లో ఉండగా 11 సార్లు జరిగినాయి. అవి బయటికి చెప్పరు. వ్యూహాత్మక దాడులు అవి. వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం, అది జరుగుతూ ఉంటుంది బార్డర్లో. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొడితే 300 మంది చచ్చిపోయినని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలదా నీతోనేం కాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రచారాల మీద ఓట్లాడుతారా మీరు? ఇదేనా మీ డంబాచారం? ఇదేనా ప్రచారం? ఈ దేశాన్ని నడిపించే పరిస్థితేనా? గవి చూపించి, గా ఫోటోలు చూపించి, ఈ దుర్మార్గాలు చేసి దేశంలో పేదరికం సంగతి ఏంది, ఇంకా ఇతర సమస్యలని వాటి సంగతి ఏంది, అనేక రైతుల సమస్యలని వాటి సంగతి ఏంది, రైతుల గిట్టుబాటు ధరల సంగతి ఏంది, దేశం ఆర్థికం లివరేజ్ కావాలి ఎకానమీ దాని సంగతి ఏంది, అవి ఎవ్వి మాట్లాడకుండా పొద్దున లేతే ఫేస్బుక్లో దేవులు దేవాలయాలు హిందూ ధర్మం పరిరక్షిస్తాం. మేము కాదా హిందువులం? వీళ్ళు చూడో హిందువులు, అసలు హిందువులం మేము. మీది ఓటు హిందువులు. మొన్న నుంచి నేను చెప్తా ఉన్నా, హిందూ సోదరులకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఇవాళ మనం భక్తి ఉన్నోళ్ళం, ధార్మికంగా జీవించే వాళ్ళం, నిజమైన హిందువులం మనం ఉన్నాం కోట్లాదిగా. ఈ దొంగ హిందువులు, హిందుత్వ, ఈ రాజకీయ హిందుత్వ, ఓట్ల కోసం చెప్పే హిందుత్వ, ఇతర మతాలను దెబ్బగొట్టాలన్న హిందుత్వ, అది నిజమైన హిందుత్వ కాదు. దయచేసి ఆ ఒరవడిలో ఒక ఓవర్లో ప్రజలు కొట్టుకొని పోవద్దు. ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితులలో ఆగమాగం కావద్దని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ఇవాళ మనం ఎన్నో స్కీమ్లలో దేశానికి చాలా ఆదర్శమైనాం. మనం పెట్టే రైతు బంధు దేశంలో ఎక్కడ లేదు. మనం ఇచ్చే రైతు బీమా ఈ దేశంలో ఎక్కడ లేదు. మనం చేపట్టిన మిషన్ భగీరథ ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇట్లా అనేకమైన పథకాలు అద్భుతంగా మనం చేసుకున్నాం. ఇదే పద్ధతిలో ఇవాళ దేశం బాగుపడాలి. 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, ఎందుకు వాడరు? జవాబు లేదు. దమ్ముంటే బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా దీని మీద మాట్లాడండి. మౌలిక విషయాలు పక్కన పెట్టి కేసీఆర్ నీ ముక్కు పెద్దగున్నదని ఓడు, కేసీఆర్ నీ ముడ్డి వంకరని ఓడు, ఇదే అవే మాట్లాడేది.